పాపకి డాన్స్ వచ్చు, కామన్ కదా. మ్యూజిక్ వచ్చు, ఆహా. స్కేటింగ్ వచ్చు, అబ్బో. పెయింటింగ్ వచ్చు, ఓఫో. అదే పాపకి కరాటే కూడా వచ్చు, అద్భుతం. మరి ఇన్ని టాలెంట్స్ ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ సాయి రేష్మకి గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుతాం. మాతా మరకత శ్యామా మాతాంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని జయ మాతంగతనయే జయ నీలోత్పలజ్జుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖ ప్రియే జయ జనని సుధా సముద్రాంతరుజ్జన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోలనీ పత్రదాబద్ధ చూళీ సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళి నబ్ధ సుస్నిగ్ధ లీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధను సన్నిభ్రూలతా పుష్ప సందేహ కృచ్చారు గోరోచనా పంకకేళి లలామాభిరామే సురామే రమే సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వముద్రాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వచక్రాత్మికే సర్వవర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే హే జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి పాహి. No
గాడ్ రేష్మా, నీ పర్ఫార్మెన్స్ గురించి ఏం మాట్లాడాలి రేష్మా? ఎంత నీ వయసు ఎంత? 12 years. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు? వీక్ డేస్. ఓ మై గాడ్, అసలు నేనేం మాట్లాడాలి విద్య, నీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? థ్యాంక్ యూ అక్క. ఏం చెప్పాను అమ్మాయి అసలు అంటే మల్టీ టాలెంట్ రియాలిటీ షోకి ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి, అన్ని టాలెంట్స్ చూపించిన ఏకైక పార్టిసిపెంట్ తినే. థ్యాంక్ యూ. ఐ థింక్ నేను ఇన్ని షోస్ చూసాను, కానీ డాన్స్ చూసాను, డాన్స్ జిమ్నాస్టిక్స్ వచ్చిన వాళ్ళని చూసాను, డాన్స్ సింగింగ్ వచ్చిన వాళ్ళని చూసాను, కానీ అంటే అసలు ఒకదానికొకటి సంబంధం లేకుండా డాన్స్ ఏంటి, కరాటే ఏంటి, ఫుడ్ పెయింటింగ్ ఏంటి, క్లాసికల్ ఏంటి, సింగింగ్, ఎన్ని టాలెంట్స్ అసలు. ఆ అమ్మాయి నేర్చుకున్నందుకు ఆ అమ్మాయిని మెచ్చుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ ఎస్పెషల్లీ వెరీ లక్కీ. అండ్ వాళ్ళ పేరెంట్స్ లాంటి పేరెంట్స్ దొరకడం ఈ అమ్మాయికి కూడా లక్కీ. ఎందుకంటే చాలా మంది చదువు అని రుద్దుతుంది ఈ రోజుల్లో. ఐ మీన్ దే ఆర్ ఎంకరేజింగ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ గురువు గారు అండి చాలా బాగుంది. అమ్మాయి ఎక్స్ప్రెషన్, పోస్చర్స్ ఎంత పర్ఫెక్షన్ తీసుకొచ్చారంటే నిజంగా తను కూడా లాస్ట్ పోజ్ ఒకటి ఇచ్చింది. అమేజింగ్. అసలు అమ్మాయి గురించి చెప్పేందుకు ఐ థింక్ అర్హత కూడా లేదు నాకు. అంత సో వెరీ టాలెంటెడ్, వండర్ కిడ్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ అక్క. ఓకే, సో ఒకసారి మీ గురువు గారిని నువ్వే పిలు రేష్మా. మందు నువ్వు చెప్పాలి. అన్ని రకాల కళల్లో ఆరితేరటం అనేది నిజంగా భగవంతుడి కృప, అమ్మ నాన్న ఆశీర్వాదం, గురువుల ఆశీర్వాదం. తనలో ఉన్న గొప్పతనం ఏంటంటే చిన్నపిల్లైనా ఇన్ని ఆర్ట్స్ చేస్తున్నా కూడా తన మొహంలో కానీ తన బిహేవియర్లో కానీ ఎక్కడ గర్వం అనేది లేదు అమ్మాయిలో. అన్ని కళలు వచ్చి కూడా నువ్వు ఇలాగే ఉండమ్మా, నువ్వు లైఫ్ లాంగ్ ఇలాగే ఉండు, అది నేను ఎక్కడికో తీసుకెళ్తుంది డెఫినెట్గా. భానుచందర్ గారు మీకు ఎలా అనిపించింది సార్? ఎలా అనిపించడం ఏంటి, ఇట్స్ అమేజింగ్, వండర్ కిడ్, జీనియస్ ఇన్ ఆల్ ఫార్మ్స్. అంతకంటే ఏం చెప్పగలం? చాలా అద్భుతంగా చేసామ్మా. అసలు దీనికి అన్నందుకు మీ పేరెంట్స్ చాలా గర్వపడాలి. యూఆర్ వండర్ఫుల్, గ్రేట్. ఆల్ ద వెరీ బెస్ట్.